ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఖమ్మం తలలో కణితి నొప్పులు వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది. టాబ్లెట్స్ మానేసాము. ఆరోగ్యం మంచిగా ఉంది. ఎవరు ఈవిడి? నవ్య. నేనే అయ్యగారు. ఎక్కడా? ఓ నువ్వేనా మేడం? రా. ఇప్పుడు మీరేం పని చేసుకుంటారా? ఆటో తోలుకుంటా సార్. ఆటో తోలుతా. నాకు గుర్తుంది, 2-3 వారాల క్రితం వచ్చినట్టు ఉన్నారు. 3 వారాలైందా? 3 వారాలైంది. అందరూ వచ్చారు మీ వాళ్ళు? ఇంకా వచ్చారు. ఇక్కడ పాపకి ఏంటి ప్రాబ్లం అని వచ్చారు? ఇక్కడ కణితిలో తలలో చిన్న మీద కణితి అయింది. కణితి అయింది అన్నారు. స్కానింగ్ లో వచ్చింది. హైదరాబాద్ 4-5 బాగా వినండి. హైదరాబాద్ 4-5 హాస్పిటల్ తిరిగానయ్యా. 4-5 హాస్పిటల్. ఏ ఊరి మీద అసలు? మాది కొండపల్లి, నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు? మరదలు మొన్న వచ్చారు అయ్యా. వాళ్ళు టీవీలో చూస్తారయ్యా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే, సరే పోదాం అమ్మా అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఆపరేషన్ పోదామని ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఏది? ఇక్కడికి ఇక్కడ వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని ఇది చేపించుకున్నాక అనేది పోదామని, సరే ఇది చూసుకొని పోదాం అని లగేజ్ అడపెట్టుకున్నాం అయ్యా. మా మరదలు తీసుకొచ్చి బాగా ఎటు చేసు, నా మీద నమ్మకం ఉంచు, అయ్యగారిని మాట ఉంచు అంటే సర్లే అయితే ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఒక టాబ్లెట్ లేదయ్యా. మేము 4 years భోజనం చేయలేదయ్యా. ఈ మీకు ఆయన కోసం 4 years వండుకున్న రైస్ కూడా అట్లా పక్క పెట్టేది. ఏది? బాధకి. అయ్యో పిల్లలకి ఏమైంది, ఏంది పరిస్థితి? నొప్పి అనేది సడన్ గా వచ్చిందండి. నొప్పి అసలు ఏం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తలనొప్పి అనేది లేదు. సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేస్తారన్నారు. ఖమ్మం తీసుకెళ్తే స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే తలలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా, అది మెడిసిన్ కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ ఖమ్మంలో చెయ్యరు అన్నారు. అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినామండి. ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ ఇక్కడ చూసి డాక్టర్లు ఆపరేషన్ చేయాలమ్మా. ఎక్కడ చూపించారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు? ప్రైమ్ హాస్పిటల్ లో చూపించామండి. ఎక్కడది? అమీర్పేట. నిమ్స్ లో చూపించాము. 10th క్లాస్ పిల్ల స్కానింగ్ లో గడ్డ ఉందని వచ్చింది, కానీ జరిగిన అద్భుతం చూడండి. ఎంత అద్భుతం ఇది! హల్లెలూయా. గోటికి కూడా సరిపోలేదు డాక్టర్. నీ కాలి గోటికి కూడా సరిపోదు. అలాగంటే ఒక డాక్టర్ ఒళ్ళు పులకలుతుందయ్యా. ఎందుకంటే ఒక ఆయనకి ఇక్కడ గొంతుకులో అది పెట్టేశారు. పెడితే నోట్లో తింటలేదు, గొంతుకులోంచి పొడగ అది తెమ్మడవో వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తే వాడు ఆల్రెడీ ఇలా వంగిపోయాడు. ఇలా అబ్రహాం ఏదో పేరు ఉంది ఇక్కడే వాళ్ళదే. ఇలా వంగిపోయి కాళ్ళు ఉబ్బిపోయి, చేతులు ఉబ్బిపోయి, మనసు వంగిపోయాడు. తింటలేదు, పడుకుంటలేదు. ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది. ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు వస్తే నేను ఆయనకి ప్రార్థన చేశాను. జస్ట్ అంతే, ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 2 గుడ్లు ఎంత అన్నం తినేసాడు అని చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరి నేను అనాలి కదా, మాట అనాల వద్దా? ఈ బిడ్డను చంపేది కుదాంతున్నాడు. ఇది ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది. ఇంకా పెళ్ళి ఏముంటుంది, చదివేముంటుంది? వాళ్ళు చెప్తారు కదా, ముందే చెప్తారు. అలాంటిది ఇక్కడ మళ్ళీ రిపోర్టులు చూసుకున్నారా? ఖమ్మం పోతే డాక్టర్ గారు చూసి, మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. మీరు ఏం పడుతున్నారు నాకు తెలియదు కానీ మీరు ఆ కంగారు పడబడి, పిల్ల యాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. పోయిన స్టార్టింగ్ రోజు భయపెట్టాడయా. చెప్పిపోతే కోమలో పోయింది, అర్జెంటుగా ఇప్పించుకోవాలి అంటే నీ దాకా నా దాకా డబ్బులు అట్లా చెప్పాను. నేను చూసి నవ్వు కూడా చెబుతున్నాడయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యమండి ఈ విషయం, ఎంత గొప్ప కార్యమండి. ఎవరి బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం అయిపోయేది.
చెప్తున్నారు కదా, ఈ పైడ ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను చెయ్య కాలు పోద్దని చెప్పారా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈయనకి తగ్గిపోయింది అన్న రుజువు ఎట్లాగా? అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా, ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్ అయ్యారు. ఎక్కడది? ఖమ్మం. అక్కడ చూపించుకుంటే ఏం అవసరం లేదు, తగ్గిపోయింది అన్నారా? ఒక రోజు నాకు ఫోన్ చేశారు, డాక్టర్ కంటే ఎన్ని రేట్లు ఎక్కువ? నేను 1000% ఎక్కువే, తక్కువ కాదు. ప్రభుని కనపరచండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. మరియమ్మ నాగర్ కర్నూలు, ఓవర్ బ్లీడింగ్ తగ్గింది, ఆస్తమా, ఎలర్జీ, ఆహారం ఏమి. మరియమ్మ ఎవరండి? నాగర్ కర్నూలు అంట. మరియమ్మ ఎవరు? మరియమ్మ అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. నువ్వే నా హాస్పిటల్లో ఉన్నది. తక్కువైందా? బ్లీడింగ్ తక్కువైంది సార్. బ్లీడింగ్ తక్కువైందా? నీకు నమ్మకం లేదు. ఇక్కడ నీ కొడుకు వచ్చాడా? వీళ్ళు పోయిన వారం వచ్చారండి. నేను యథార్థంగా చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు పోయిన వారం వచ్చారు. నీ పేరేంటి చెప్పు గట్టిగా. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు. మరియమ్మ ఓవర్ బ్లీడింగ్ ఎంత కాలంగా అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్. ఇప్పటికి వేరే పెద్ద జబ్బు ఉంది, వీళ్ళు భర్త కూడా చనిపోయాడు. ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు? షుగర్, ఆస్తమా, అలర్జీ, అన్ని. షుగర్ అంట, ఆస్తమా అంట, ఎలర్జీ అంట, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు. చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే, ఉత్తోళ్ళు ఎక్కువ వద్దు, చూడటానికి వచ్చిన వాళ్ళు, ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు వద్దు, పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మ అంటే ఈ బాబు ఎట్లాగో అట్లాగా. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం, నాకు కాన్ఫిడెంట్. నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా. నేను ప్రార్థన చేసి చెప్పినా నీ లోపల ఒక లోపం ఉంది, దాని విషయంలో కూడా నేను చేస్తాను. షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె ఆ వాడు మాట నమ్మేసింది. డాక్టర్ ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది. అప్పుడు నేను చెప్పా ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి, చచ్చిపోతానుకున్నాయా, బాధ ఏంటి, కష్టం ఏంటి నేను చెప్పేసా అని అర్థం చేసుకుంది. ఇప్పుడు అన్ని తింటున్నావా? నిజం చెప్పు. తింటున్నాయా? ఓకే, చప్పలు కొట్టండి. ఈ తినక ఎన్ని సంవత్సరాలైంది? తినక ఎన్ని సంవత్సరాలుగా తినట్లే? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా ఈమె తిప్పలు పడుతుంది. ఇటు 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్, బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే ఇవన్నీ ఉంటగా కాన్కేస్ చేసుకోమ్మా, నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి అందరు వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేశాడు, కాన్కి వేసుకున్నాడు. ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, నీకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను వద్దమ్మా అని తీసుకొచ్చి. అప్పుడు ఈమె ఏం చేసింది, తట్టుకోలేక అయ్యా నీ కాన్కి వేసాను కదయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయంది. నాకు తెలుసు నేను కష్టపడ్డాను, ఆమె ఇది నేను తీసుకున్నాను, అది తగ్గిపోద్దమ్మా, ఎటువంటి డౌట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పాను. ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందో కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను. అయ్యా హాస్పిటల్ అన్నా కట్టుకుంటాను ఫీజు, ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది, వెంటనే ఫోన్లో కొట్టేశాను. అంతేనమ్మా. ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు ఏ పాస్టర్ లేడండి, ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడో అలాగున్నా నేను. నమ్మండి. మీకు నేను చెప్తున్నాను, ఏ డాక్టర్లు కాదు, ఏ శ్రుతి మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా. మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా 50-50 అండి, ఆ దేవుడే కాపాడాలంటారు. నేనేమంటాను, అమ్మ నన్ను నమ్ము, వచ్చావు కదా, టీవీలో చూస్తున్నావు కదా, నేను తగ్గిస్తానమ్మా అని ఖచ్చితంగా మాట ఇచ్చా. పాప మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారేమో, ఆమెను బాధ పెట్టకూడదు, ఎంతో నమ్మకంతో వచ్చి తగ్గలేదు, నేను హాస్పిటల్ను చూపించుకుంటానయ్యా అంది. 10 సంవత్సరాలుగా చూపించుకుంటావు, తగ్గలేదు. ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వవా? ఆ చెడు వచ్చేస్తుందమ్మా, అది నాకు తెలుసు. ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది, టైం ఇవ్వవా ఒక్క పూట అన్నా. కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 10 సంవత్సరాల తర్వాత. చప్పలు కొట్టండి ఇప్పుడు గట్టిగా. 10 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది.
వెంటనే మళ్ళీ స్పాన్సర్ చేసేసినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్షి. అదే బాబు విశ్వాసుడు, అమ్మ కూడా విశ్వాసురాలు. అడిగేటప్పుడు కూడా డాక్టరు బాధ పెడుతున్నాడు, ఇస్తావా పెట్టాలన్నా బ్లడ్ వద్దా అని అంటే ఎక్కడ నాకు అవకాశం దొరకలేదు. అయ్యే మంచోడు. ఆపరేషన్ అయితే ఏం చేయలేదు, పూర్తి అయితే తగ్గిపోయింది, ఆగిపోయింది కదా, ఆగిపోయింది. ఫుడ్ ఇంతకుముందు తింటే ర్యాషెస్ వస్తుండే బాడీ మీద, ఏ ఫుడ్ తిన్నా కూడా ర్యాషెస్ వస్తుండే అమ్మకి. ఇప్పుడు ఏం పడదు అన్నది కదా, పడకపోతే పోయిన వారమేనండి వచ్చి ఈ వాళ్ళకి ఈ శనివారం అంతే. టీవీ పరిచయం ఇది, 1,00,000 రూపాయలు కట్టాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఈ కెమెరాలు తీసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక పాస్టర్కి చాలా ఎక్కువ బాధ్యత ఉంది నాకు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చానంటే 100 మార్కులు వేస్తే అంతకి అంత 200 మార్కులు ఇక్కడ వేయండి. ఇప్పుడు జరుగుతున్న దినాల్లో 100కి 200 మార్కులు వేయాలి. ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా 1000 పడాలి. నేను అనేది అది, నేను తక్కువైతే ఒప్పుకోను. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యథార్థము ఉంది, ఇక్కడ పరిశుద్ధత ఉంది. మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు, మంత్రాలు వాళ్ళ చుట్టూరు, పాస్టర్ల చుట్టూరు తిరిగి అలసిపోతే ఇక్కడ వచ్చాక యేసయ్య దగ్గరికే వచ్చామనుకోండి, యేసయ్య దగ్గరికే వచ్చామని అనుకోవాలి. అలాగే మీరు ఉండాలి. చప్పట్లు కొట్టండి, ఆమేన్. అమ్మ ఇట్లా తిరగండి, అక్కడే ఉండండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. లేపండి. హల్లెలూయా. ఇంతకాలంగా దురాత్మలతో, రకరకాల శోధలతో, బాధలతో, వేదనలతో, దుఃఖములతో ఈ దేహము ఓరి బఖరషి ఓరి బాబా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మరియమ్మ గారు ఇక్కడ రండి. సంతోషం. అసలు నిజంగా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? నువ్వు టీవీలో చూసి వచ్చినాయా, మా పిల్లలు వద్దన్నారు కానీ నేనే అయ్య దగ్గరికి పోతే బాగుపడతా అంటే భాషలు దొంగోళ్ళు అలాగే అంటారు, వెళ్ళొద్దు అన్నారా? భాషలు దొంగోళ్ళు. చాలా మంది దొంగ భాషలు ఉన్నారేమో నాకు తెలీదు. నేను ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో నాకు తెలీదు. వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ నేను ఒక్కడే. వచ్చి 2 సార్లు 3 సార్లు కాదు, వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా? నేను అదొక్కటే అంట. ఈ టీవీ పరిచర్య ఆగిపోద్దేమో, మీరు డబ్బులు ఇవ్వండి అని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పెట్టట్లేదు. ఎవరో పెడతారో అది నాకు వద్దు. నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు, ఈ సేవ జరగనివ్వండి. ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు. నాకైతే బాధ ఉంది. వాళ్ళ దగ్గర పాపం పరిస్థితులు లేవేమో అనుకున్నాను. అమ్మ నువ్వు బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది. కానీ వాళ్ళు మరలా చూడండి ఎంత అద్భుతం కదా తమ్ముడు. హ్యాపీ కదమ్మా? ఓకే. అది ఆశీర్వాదం ఇంకా చాలా ఉంటాయి, తీసుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. వాక్యంలో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలును కాపాడువాడు. చెప్పండి గట్టిగా చెప్పండి. ఆ వాక్యం ఎక్కడుందో తెలుసా? 122 కీర్తనలో చూడండి, 4వ వచనం. 121 4వ వచనం ఏమనేది? ఇశ్రాయేలీయులను కాపాడువాడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకోడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మనకి ఒక మాట, ఒక మనిషి మీద ధైర్యం ఎప్పుడంటే అవతల వాళ్ళు మన కేర్ అంటే మనల్ని మంచిగా చూసుకుంటే, అవతల వాళ్ళు మన గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే అప్పుడు మనకు ధైర్యం వస్తుంది కదా. అతను నన్ను బాగా చూసుకుంటాడు, లేదంటే ఆమె నన్ను బాగా చూసుకుంటుంది. హల్లెలూయా. తండ్రి విషయంలోనా, తల్లి విషయంలోనా, అన్నదమ్ముల అక్కజల విషయంలో కూడా మనం ధైర్యం ఎప్పుడు తీసుకుంటామంటే మన గురించి దేవుడు మన గురించి కేర్ తీసుకుని, అంటే మన గురించి ఆ బాధ్యతలు ఆయన తీసుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మన గురించి ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చప్పట్లు కొట్టాలా గట్టిగా. ఆమేన్. ఇశ్రాయేలును కాపాడువాడు అంటాడు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. ఐగుప్తులో ఉన్నప్పుడు సంగతులు, వారు మార్గమధ్యములో ఉన్నటువంటి విషయాలు, వారు దేవుడు వారికి తోడుగా ఉన్న విధానము, వారికి ఎవరెవరైతే రాజులు శత్రువులుగా ఉన్నారో వాళ్ళని ఈయన హతమార్చినటువంటి విధానము, నేటి వరకు కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగానే ఉన్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు తోడుకున్నటువంటి దేవుడు ఆయన ఈ వాక్యములు ఏమని ఉంది? ఇశ్రాయేలును కాపాడువాడు పునికడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలు గురించి చెప్తే ఆయన యెహోవాయే నిన్ను ఏంటంట? యెహోవాయే నిన్ను కాపాడువాడు. గట్టిగా చెప్పండి ఆ మాట. దేవా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాం కదా, కాపాడాలి వద్దా? అమ్మో, నా ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్ని తొలగించి నన్ను కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా. ఒకటే ప్రార్థన. రాత్రి ప్రార్థన ఎంత కన్నీరు వచ్చిందో నాకు నిజంగా. 2024 సంవత్సరం దేవుడు నన్ను చాలా బాగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో నేను ప్రభుని నమ్ముకున్న సంవత్సరాలు అన్నిటికంటే కూడా 2004లో చాలా బాగా నేను వాడబడ్డాను. ఎంత వాడబడ్డానంటే నాకు నిజంగా ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన నన్ను వాడుకున్నాడు. అంతేకాదు ఆయన గారు ఒక సువాసనగా, అంటే ఇక్కడ నేనున్నా కూడా ఏ శ్వాసపూర గుర్రగోడ అంటే ప్రపంచాలకు వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టి మనం వెళ్ళలేదు. ఏం వెళ్ళిపోయింది? పేరు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే మనకి మంచి జరుగుతుందని అందరికీ తెలిసిపోయింది. చప్పట్లు మరోసారి కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు ఆయన. ఏంటి చెప్పండి? ఆయన నిన్ను కాపాడు అంటే అనండి, నన్ను కాపాడువాడు అనండి. చెప్పుకోండి, మీకు మీరే చెప్పుకోండి. ఆయన నిన్ను కాపాడాలంటే నువ్వేం చేయాలి? ఉట్టిగానే కాపాడేస్తాడా మనకి? చెప్పండి, ఉట్టిగానే కాపాడేస్తాడా? ఉట్టిగానే అయిపోతుందా? ఉట్టిగా కాపాడేస్తాడా నిన్ను? ఉట్టిగానే నీకు మేలు జరిగిపోద్దా? ఉట్టిగానే ఆయన నీకు దగ్గరికి వచ్చేస్తాడా? ఆయన అనుకుని ఇశ్రాయేలు కాపాడువాడు కునుకోడు నిద్రపాడు. అంతేకాదు, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలున్న వారిని 34వ కీర్తనలో మనం ఈ మాట చదువుతాం. ఏంటంట? ఆయన దూతలు కావలుండి వారిని ఏం చేస్తారంట? రక్షిస్తారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఆయన దూతలు అక్కడికి వచ్చేస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో భర్త భార్యకి గొడవ వచ్చింది అనుకోండి, గొడవ అయిపోద్ది. ఆయన దూరం వెళ్ళిపోయాడు అనుకోండి, కష్టం వచ్చినప్పుడు భార్య ఏమంటుంది? అప్పుడేమో అన్ని మంచి మాటలు చెప్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఇప్పుడు నాకు ఇంత కష్టం వచ్చింది అంటే నీ సంగతి నాకు అవసరం లేదు, నువ్వు సత్య ఏమైనా అయిపో అంటాడు కదా. మంచిగా ఉంటే మాత్రం పక్క పక్కనే ఉంటారు, తోడుగా ఉంటారు. ఆమె ఇంకొక ఎవరైనా ఒక వ్యక్తి మామూలుగా చూస్తే ఏంట్రా మా భార్య ఎంత చూస్తున్నావు అంట. ఇప్పుడు కష్టం వచ్చేసింది, గొడవ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్య చెప్తుంది, అయ్యా ఏంటి నాకు ఈ కష్టం వచ్చేసింది అంటే, నీకు నాకు సంబంధం లేదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. భార్య అయినా అంటదేమో అట్లాగా, భర్త అయినా అంటాడేమో అట్లాగా. ఎవరైనా ఇంకా ఎక్కువ సమస్య అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలను దూరం పెడతారు. అది మనకు తెలిసిన విషయంగతే. బిడ్డలు కూడా కష్టకాలం వచ్చినప్పుడు, ఈరోజు ఉదయకాలంలో ఒక ఫోను 3-4 కన్నాడైనా పిడిగిరాలంట, పెద్ద అయినా నడవడానికి కాళ్ళు లేవు, టీవీలో కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఒక నమ్మకం, ఒక ఆశ ఏంటంటే, ఆ దైవజనుడు నాకు కలిస్తే, నాతో మాట్లాడితే నా సమస్య తీరిపోతుంది, కాస్త అయినా బలం పుంజుకుని నేను అక్కడికి ఆశ్రయపురానికి వెళ్తానని ఆయనకి ఆశ ఉంది. అడుగుతున్నాం, ఏంటి నీ పరిస్థితి? అయ్యా పిల్లలు ఉన్నారు, మనవలు అందరూ ఉన్నారు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నన్ను లేవాలి పట్టుకోవాలంటే 2 మనుషులు నాకు ఉండాలయ్యా, 2 ఉంటే కానీ
నేను నిలబడగలుగుతాను. ఇద్దరు మనుషులు పట్టుకోవాలి, ఇద్దరు మనుషులు పట్టుకోవాలి. అయినా అక్కడ రావడానికి నాకు చాలా కష్టమైపోద్ది. నిజంగా కుమారులు ఉన్నారు కదా, అందరూ ఉన్నారయ్యా, ఎవరు నాతో రారయ్యా. నేను చెప్పాను, ప్రార్థన చేస్తామయ్యా, ధైర్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ కొంచెం అవకాశం ఉన్నా ఆ ఇద్దరు మనుషులు అక్కడ వేసుకుని కారులో పడేసుకుని ఇక్కడికి వచ్చేస్తే నువ్వు బాగైపోతావయ్యా. నాకు అదే ఆశయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నాకు అదే ఆశ. ఈరోజు ఎంతమంది యేసు ఆశ్చర్యపరుల్లో దైవజనుని కలవాలి, ఆయన్ని చూడాలి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి, ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎంత ఆశ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. యెహోవా నీకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏ పరిస్థితులు ఉన్నావు, ఏం భయం వద్దు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన అంటాడు, ఆయన నీతోనే ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని యెహోవా యందు భయభక్తులు గారు వారి చుట్టూ ఆయన దూతలు కావలుండి వారిని రక్షిస్తాయి. తెలుసా, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇశ్రాయేలులకు ఆనాడు అబ్రాహాంతో మాట ఇచ్చిన దేవుడు, యాకోబులో దాని యొక్క నెరవేర్పును కొనసాగిస్తూ నేటి వరకు కూడా మనకు ఆయన తోడుగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బలపరచువాడో, నిన్ను ధైర్యపరచువాడో. ఎప్పుడైనా సరే ఏ కష్టకాలంలో మోకరించినప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత కన్నీరు వస్తుంది కదా. ఆ కన్నీటిలో ఆయనతో ఎంత మనం సమీపంగా ఉంటాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నాకు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కన్నీరు వచ్చేస్తుంది, వేదన, దుఃఖం, ఆనందం. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? అందరూ 2004 ఎన్నో కష్టాలు వచ్చినాయి ప్రభు అని ప్రార్థన చేస్తున్న వాళ్ళు విన్నారు, చెప్తారు కష్టాలు వచ్చి లేదు. ఏది గతించిన దినములో ఏదైనా సరే నీవు ఎలాగున్నావో నీ కొరకు దాన్ని అలాగ దేవుడు చేశాడు. అర్థమైందా? నువ్వు మంచిగా ఉన్నావు, నీకు మంచిగా ఉండడానికి ఆ సంవత్సరం దేవుడు ఉంచాడు. హల్లెలూయా. నువ్వు చెడ్డగా ఉన్నావు, నీ కొరకు అది మంచిగా ఉండదంతే. నువ్వు మంచిగా ఉన్నావంటే ఆ దినములు నీకు మంచిగానే ఉంచుతాడు. ఒకటి చెప్పాలా, నిన్ను బట్టి ఆ దినము నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్, అవునా కాదా? నిన్ను బట్టే నువ్వు ఎలా ఉన్నావు, అలాగే నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నీవు మంచివాడైతే నీ నీడలోనికి అనేకులను దేవుడు నడిపిస్తాడు. నీ ఆశీర్వాదాలు కోసం వాళ్ళు ఎదురు చూసేటట్టుగా చేస్తాడు. నేనైతే ఇప్పటికి నిజంగా నా మనసులో ఏముందంటే, గత 91లో ప్రభుని నేను విశ్వసించి నడిచాను. 92, 93, 99 వరకు బైబిల్ ట్రైనింగ్లు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు 2000 సంవత్సరం నుండి సేవకుడిగా మార్చబడ్డాను. హల్లెలూయా. సేవకుడిగా వచ్చేసాను 2000 సంవత్సరం నుండి. 2000 ఆ సంవత్సరం 2024 ఇప్పుడు ఈ యొక్క సంవత్సరములన్నిట్లో కూడా ఆయన సేవలో ఉన్నాను. ఈ సంవత్సరం నేను అడుగున్నాను తండ్రిని, ఈ అన్ని దినాలు ఒకటే, ఈ 2025 సపరేట్ అంటే ఇన్ని దినాలని కలిపి ఒకసారి వాడేసుకోమని చెప్పాను. చప్పట్లు కొట్టండి, వాడుకో తండ్రి నన్ను. హల్లెలూయా. అప్పుడు చెప్పి, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పేది ఏంటో తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించడమే కాదు, అసలు ఒక పరిపూర్ణమైనటువంటి సువార్తను ప్రకటించే ఒక సేవకుడుగా సంఘ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, అలాగే మన రాష్ట్రమే కాని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఈ సంవత్సరం. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నన్ను వాడుకో తండ్రి,
నన్ను నీ ఆత్మతో నింపు తండ్రి. ఇప్పుడు ఎంతైతే ఆత్మను నాకు ఇచ్చి నన్ను వాడుకున్నావో దానిని ఇక స్థిరపరిచి బలపరిచి ఇంకా అధికంగా నన్ను వాడుకో. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను వాడుకో తండ్రిని నేను అడిగిన ఒక విషయంలో అది ఒకటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా, నమ్మకంగా, నిష్కపటముగా మనం ఉన్నప్పుడు తండ్రి మనల్ని ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు తెలుసు. నువ్వు చెప్పేవాళ్ళు కూడా కొన్ని విషయాలే. ఆమె ఎందుకో తెలుసా? అక్కరగున్నవేవో అడగక మునిపే నాకు మొత్తం తెలుసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అడగక మునిపే అక్కరగా మనకేముంటాయో అది తెలుసు ఆయనకి. కనుక సంపూర్ణమైన ఆయన సువార్త పరిచర్యలో ఒక గడ్డ కట్టినటువంటి ఒక వెన్న లేకపోతే నెయ్యి అలా వేడి తగలగానే కరిగిపోయినట్లుగా ఆయన సువార్తలో కరిగిపోతూ సేవలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనల్ని ప్రేమించుకునేదాన్ని అంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని మనం ప్రేమించుకునే విధంగా అంటే ఇంకా ఎక్కువగా మనం ఆయనను ప్రేమించగలగాలి. అర్థమైందా? ఆయన్ని హత్తుకోగలగాలి. అప్పుడే ఆయన నీకు సమీపంగా ఉండి ఆయన నీకు కాపుదలుగా ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. సాధ్యమైనది లేదే, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాతి దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు తిరుగుబాటు ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి పారమోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రండి. అనంతరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాల్పొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.